ఆధ్యాత్మిక క్షేత్రాల చట్టం 1991 ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి దేశంలోని ప్రార్థనా మందిరాలు ఎలా ఉన్నాయో అవి అలానే కొనసాగాల్సి ఉందని వక్ఫ్ బోర్డు వర్గాలు అంటున్నాయి. దాని ప్రకారం జ్ఞానవపి మసీదులో సర్వే చేయనే కూడదని, వీడియోలు తీయనూ కూడదని మసీదు కమిటీ అంటోంది. అయితే జ్ఞానవపి మసీదు ఈ చట్టం పరిధిలోకి రాదని అంటున్నారు బంగారయ్య శర్మ. और दूसरी बात यह है कि कोर्ट ने जो सील करने के लिए कहा है उस इलाके को मस्जिद के, वो तो सरासर 1991 के पार्लियामेंट के जो बनाए हुए कानून के खिलाफ है. सुप्रीम कोर्ट ने जो जजमेंट दिया बाबरी मस्जिद राम मंदिर टाइटल सूट में, आप पैराग्राफ नंबर 83 पढ़ लीजिए. ఇంకొక పెద్ద కాంట్రవర్సీ ఏమిటయ్యా అంటే, ఇది 1991లో వచ్చినటువంటి వర్షిప్ యాక్ట్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు. దానికి వచ్చే అవకాశమే లేదు. 1000 సంవత్సరాల క్రితం నుంచి గొడవ ఉందని, శతాబ్దాల నుంచి ఉంది అని ముస్లిమ్స్ కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి వాటికి 1991ది వర్తించదు అనేది మనందరికీ ఇవ్వబడ్డటువంటిది. కాబట్టి ఇది ఆ యాక్ట్లోకి రాదు. ఆ యాక్ట్లో నో పర్సన్ ఆర్ పర్సన్స్ కెన్ చేంజ్ అని ఇచ్చారు సెక్షన్ 3లో. కానీ ఇక్కడ నో పర్సన్ ఆర్ పర్సన్స్ అని రాశారే కానీ స్టేట్ చేయకూడదని కానీ మిగతా వాళ్ళు చేయకూడదు అనేటటువంటి మాట కూడా అక్కడ చెప్పబడలేదు. కాబట్టి ఇది ఏ విధంగా తీసుకున్నా, ఒకవేళ కనుక అది శివలింగము అని తేలితే ఖచ్చితంగా